నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామ నూతన సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్లు తమ విధులపై పూర్తి అవగాహనతో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు అందరూ ఒక జట్టుగా కలిసి పనిచేయాలని అన్నారు. గ్రామంలో రోడ్లు స్పష్టంగా కనిపించేలా అభివృద్ధి చేయాలని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి వీధిలో వీధిదీపాలు వెలిగేలా చూడాలని అన్నారు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని తెలిపారు. గ్రామాభివృద్ధికి సంబంధించి సర్పంచ్కు తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని సూచించారు. నెలకు 2 సార్లు గ్రామ పంచాయతీ పాలకవర్గం మొత్తం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు. రక్తదాతలు దేవుళ్లతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదాతల స్ఫూర్తితో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలను నిలపాలని రెడ్ క్రాస్ చైర్మన్ రాజన్న అన్నారు. శనివారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు పడిపోవడంతో కామారెడ్డి రెడ్ క్రాస్ సహకారంతో కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదాతలు ఆపద సమయంలో వారి రక్తాన్ని దానం చేస్తూ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా నిరంతరం ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడుతున్నారు అన్నారు. కామారెడ్డి జిల్లా రక్తదాతలు ఆపద కాలంలో చేదోడు వాదోడుగా ఉంటూ రక్తదానం చేస్తూ ముందుకెళ్తున్నారన్నారు. రక్తదాతలు మంచి మనసున్న మహారాజులన్నారు. రక్తదానానికి ముందుకు వచ్చిన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ ఎన్సీసీ విద్యార్థులు, సాందీపని డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు పలువురు రక్తదాతలకు మెమంటూ అందజేసి సత్కరించారు. కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చిన బ్లడ్ డోనర్స్ జిల్లా అధ్యక్షుడు కిరణ్, జనరల్ సెక్రటరీ మోసార్ల శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్లను రెడ్ క్రాస్ చైర్మన్ రాజన్న అభినందించారు. కార్యక్రమానికి సహకరించిన చింతల లక్ష్మీపతితో పాటు రెడ్ క్రాస్ చైర్మన్ రాజన్న, వైస్ చైర్మన్ నాగరాజ్ గౌడ్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర సలహాదారు కేతు రమణారెడ్డి, కిరణ్, మోసార్ల శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్లతో పాటు టెక్నీషియన్లు ప్రమోద్, ఈక శ్రీనివాస్ రావు, సందీపని కళాశాలల ఉపాధ్యాయులను, ఎన్సీసీ ప్రభుత్వ, సాందీపని విద్యార్థులను మెమొంటోలు అందజేసి సన్మానించారు. చాలా సంతోషం. ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పరచమన్నది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సాందీపని కాలేజ్ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వల్ల ఎన్సీసీ మరియు ఇతర విద్యార్థుల సహాయ సహకారంతో ఈరోజు రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఈ మధ్యన కాలంలో ప్రభుత్వ దవాఖానల్లో చాలామంది డెలివరీ కేసెస్ కానీ, రోడ్ యాక్సిడెంట్ కేసెస్ కానీ చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్ని నమ్ముకొని గవర్నమెంట్ హాస్పిటల్ని జాయిన్ కావడం జరుగుతుంది. మరి వారికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సి ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి కిరణ్ కానీ, శ్రీధరే కానీ, శ్రీకాంతే కానీ ఇటువంటి వాళ్ళందరూ అడ్లు మన లక్ష్మీపతి గారు కానీ వీళ్ళందరూ ముందరికి వచ్చేసి రక్తదానాన్ని ప్రోత్సహించడం అనేది, రక్తదానం ఇప్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఒక ప్రాణం పోయే వ్యక్తిని కాపాడడం అనేది మామూలు కాదు. భగవంతుడు తనకు ఒక మానవులు జన్మనిస్తే మరి ఆ మానవ జన్మను వీళ్ళు భగవంతుల రూపంలో వచ్చేసి వాళ్ళు కాపాడటం అనేది చాలా గొప్ప విషయము. దీనికి గాను మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ నాగరాజు గౌడ్ గారు కూడా దూరం నుంచి బీపేడు కూడా రావడం జరిగింది. వారిలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి రెడ్ క్రాస్ టెక్నీషియన్స్ కూడా పాపం ప్రమోద్ వీళ్ళందరూ చాలా కష్టపడి వాళ్ళ వంతు కూడా పాపం బ్లడ్ లేనట్టయితే
మమ్మల్ని ప్రోత్సహించి సార్ ఇట్లా బ్లడ్ లేదు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పేసి వారు కూడా టెక్నికల్ వాళ్ళు కూడా టెక్నికల్ సిబ్బంది కూడా మమ్మల్ని అడగడం జరుగుతుంది. మరి అలాగే ఆరోగ్యంలో కూడా గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారు కూడా చాలా శ్రద్ధ తీసుకొని మరి గవర్నమెంట్ మన అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆయన అవసరాల మేరకు మేమందరికీ బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. బ్లడ్ లేకుండా ఒక వ్యక్తి ప్రాణాలు పోయినాయంటే అది చాలా చాలా దురదృష్టకర విషయము. మేము అన్ని విధాల ఈ కామెడీకే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా మేము బ్లడ్ డొనేషన్స్ ఇక్కడ చేసి వాళ్ళకు అత్యవసర పరిస్థితుల్లో మేము అందిస్తున్నాము. చాలా గర్వంగా ఫీల్ అవుతాము. అంటే అందరికీ ఇవ్వడానికి ధైర్యం కాదు, కానీ అంత ధైర్యం చేపించి మరి విద్యార్థులను స్ఫూర్తి పెంపొందించి వాళ్ళని మోటివేషన్ చేసి మరి బ్లడ్ ఇప్పిస్తున్నారు. మరి ఇది బ్లడ్ అంటే ఇది అమ్ముకోవడానికి కాదు. గర్భిణీ స్త్రీలు మరి పాపం వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి చాలా బాధలు జరుగుతుంటాయి. ఎందుకంటే బ్లడ్ తేవాలంటే ఎక్కడికో తిరగాలి, ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడ ఏముంటాయి తెలియదు, క్యాంపులు ఎక్కడ ఉంటాయి, మరి హాస్పిటల్స్ ఎక్కడ ఉంటాయో తెలియక హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ఎంతో సహకరించి మన రాజన్న గారు నేను ఎప్పుడు అడిగినా కానీ బ్లడ్ కావాలన్నా అని అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఇప్పిస్తాడు. అట్లాంటి ఇదంతా అందరి దగ్గర మరి తీసుకొని ఇప్పుడు ఎన్సీసీ క్యాంప్ మన గవర్నమెంట్ కాలేజీలో ఎన్సీసీ క్యాంప్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు మరి విద్యార్థులు అందరూ వచ్చి ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం కామారెడ్డి జిల్లా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఉద్యోగ సాధనకై ఈ నెల జనవరి 20, 2026 నాడు హైదరాబాదులోని చలో ఇంద్ర పార్క్ తెలంగాణ పోరు దీక్ష పిలుపు మేరకై తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాల సాధన కొరకై కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం అధ్యక్షులు సొంటెం సాయిల్ యాదవ్ గార్ల ఆధ్వర్యంలో చలో ఇంద్ర పార్క్ తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష పోస్టరు ఆవిష్కరించబడింది. ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కళాకారులు ఉపాధ్యక్షులు బస్వాపూర్ దేవరాజ్, గౌరవ అధ్యక్షులు రెడ్డి రాజయ్య, కోశాధికారి సొంటెం రాజలింగం యాదవ్, ఎదురుగట్ల శంకర్ గౌడ్, వడ్ల వెంకన్న, సలహాదారుడు కత్తూరి కిషన్ అన్నె, బోయిన శ్రీనివాస్, కార్యదర్శి సొంటెం ఎల్లయ్య, సలహాదారు గడ్డం శ్రీనివాస్, శ్యామ్ డప్పు స్వామి, స్వప్న శ్రీనివాస్, టేక్రియాల్ పాల్గొనడం జరిగింది. జై కళాకారుల కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. మేము కళాకారులమ్మాయమ్మ, ప్రజా కళాకారులమ్మాయమ్మ, మేము కళాకారులమ్మాయమ్మ, ప్రజా కళాకారులమ్మాయమ్మ, మేము కళాకారులమ్మాయమ్మ, ప్రజా కళాకారులమ్మాయమ్మ, మేము కళాకారులమ్మాయమ్మ, ప్రజా కళాకారులమ్మాయమ్మ, ప్రజా కళాకారులమ్మాయమ్మ, పాటలెన్నో పాడుతమ్మాయమ్మ, ప్రజా కళాకారులమ్మాయమ్మ, పాటలెన్నో పాడుతమ్మాయమ్మ, పల్లె ప్రజల పాటలెన్నో పాడుతాం, పట్ల పొల్ల కథలు ఎదలు చెప్పుతాం, పల్లె పొల్ల కథలు ఎన్నో పాడుతాం, పట్ల పొల్ల కథలు ఎదలు చెప్పుతాం, వాళ్ళ కోసం పసి పిల్లలు ఏడుస్తుంటే మోయమ్మో, మేము మాయమ్మ అంటూ చోళ పాడుతామే మాయమ్మ. మేము ఈరోజు చలో ఇందిరా పార్క్ తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష, తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ ప్రెస్ నోట్ పెట్టడం జరుగుతుంది, ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాకముందు కాలుకు గజ్జ కట్టి దోషి గొంగడి సంఖ్యన డబ్బేసుకొని ప్రతి పల్లె, ప్రతి పట్టణము, ఊరు, వాడ, అన్ని జిల్లాలు కూడా తెలంగాణ అంతా తిరిగి తెలంగాణ వచ్చేదాకా నీళ్లు తాగి అట్టులు బుక్కి ఉపాసం ఉండి కూడా ఒక రూపాయి ఆశించకుండా తెలంగాణ వస్తే ఈ కళాకారులు బతుకులు మారుతాయి అని చెప్పేసి నాలుగు గజ్జగట్టి ఇంటికాడ తల్లిదండ్రులను, అన్నదమ్ములను అందరినీ వదిలి కూడా ఉద్యమం చేస్తుంటే తెలంగాణ వచ్చింది. కళాకారులు ధూమ్ధాం చేస్తేనే తెలంగాణ అందరి 4 కోట్ల ప్రజల్ని ఏకం చేసి ముందుకు నడిపించారు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారుల బతుకులన్నీ ఆగమైపోయినాయి, కళాకారుల బతుకులు రోడ్డున పడ్డాయి. తెలంగాణ వచ్చినాక గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసింది, అందులో కొంతమందికే ఉద్యోగాలు ఇచ్చింది, తర్వాత మిగతా వాళ్ళని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అన్న మరి ఎలక్షన్ సీజన్లో ఎలక్షన్లు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15 నుంచి 2,000 మందికి కళాకారులకు ఉద్యోగాలు ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రభుత్వంలో మరి ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వం
చేయబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. మాకు హామీ ఇచ్చినావు కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. స్వప్న కళ్యాణ్ సార్, నేను గత ప్రభుత్వంలో అంటే మేము నిరుద్యోగ కళాకారులు మేమంతా కూడా ఇక్కడ మా సమస్య ఏంటి అని అంటే తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మనకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడలేదు, కానీ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పడింది. దానికి ఒకే ఒక కారణము మేము కళాకారులము. మేము గజ్జెగట్టి స్టేజీలు ఎక్కి గద్దె మీద ఎక్కి పాటలు పాడితే అందరికీ చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ళ వరకు కూడా సమస్య ఏంది అని తెలవడానికి కారణము మా పాట. కానీ ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరెవరో గద్దెనెక్కి రాజ్యం ఏలేరు, మేము గద్దె కిందికి అయిపోయినాం. గద్దె కిందికి కాదు, మా బతుకులే ఆగమైపోయినాయి. కానీ రావడానికి కారణమైన మా బతుకులు ఆగమైనాయి. జాబ్స్ ఇస్తాము అని చెప్పిరు, ఇచ్చిరు, ఇయ్యలేరని కాదు. కానీ ఎవరికి ఇచ్చిరు అని అంటే కరెక్ట్గా ఎవరైతే ఉద్యమం చేసిరో, ఎవరైతే ఉద్యమ కళాకారులు ఉన్నారో వాళ్ళకు జాబులు ఇవ్వలేదు. వేరే వాళ్ళకు అర్హత లేని వాళ్ళకు జాబులు ఇచ్చిరు. ఇప్పుడు వాళ్ళ బతుకులన్నీ వెళ్ళిపోతున్నాయి, మా బతుకులు చీకట్లో పడ్డాయి. మాకు రేవంత్ అన్న ఇచ్చిన మాట ప్రకారము నన్ను గెలిపించండి, గెలిపిస్తే మీకు అన్యాయమైన వాళ్ళకు నేను న్యాయం చేస్తా, జాబులు ఇస్తాను అన్న మాట ఇస్తే మేము అన్నను మళ్ళీ కూడా మా పాటతో మేము గెలిపించుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం తెప్పించుకున్నాము. అన్న వచ్చిన తర్వాత కూడా జాబ్స్ ఇస్తాడని ఇప్పటివరకు కూడా ఎదురు చూస్తున్నాము. సో అదే దాంట్లో భాగంగానే మేము ఇప్పుడు ఇక్కడ సమావేశం అవ్వడం అనేది జరిగింది. అది అన్న వరకు రీచ్ అవ్వడం కోసం అని చెప్పేసి మేము చలో ఇందిరా పార్క్ అనే కార్యక్రమం అని మేము పెట్టుకున్నాము. అది ఈ నెల 20వ డేట్కు మేము ఇందిరా పార్క్ వెళ్ళి అక్కడ చౌరస్తాలో మేము మా దీక్షను మొదలు పెడతాము. రేవంత్ అన్న ఇక నువ్వే మమ్మల్ని ఆదుకునేది, గత ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు, మాకు దాని మీద ఆశలు పోయే మిమ్మల్ని తెచ్చుకున్నాం. మేము మీరే మమ్మల్ని ఆదుకొని మా బతుకులలో వెలుగు నింపుతాం అనుకుంటున్నాను. రాజంపేట్ మండలం, అన్నారం మరియు సదాశివనగర్ మండలం, కల్వారాల్ గ్రామాలకు చెందిన నూతన సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గం ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ మరియు ఉపసర్పంచ్లను ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు శాలువాలతో సత్కరించి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్లు తమ విధులపై పూర్తి అవగాహనతో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు అందరూ ఒక జట్టుగా కలిసి పనిచేయాలని అన్నారు. గ్రామంలో రోడ్లు స్పష్టంగా కనిపించేలా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి వీధిలో వీధిదీపాలు వెలిగేలా చూసుకోవాలని అన్నారు. త్రాగునీరు ప్రతి ఇంటికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని తెలిపారు. గ్రామాభివృద్ధికి సంబంధించి సర్పంచ్కు తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని సూచించారు. నెలకు 2 సార్లు గ్రామ పంచాయతీ పాలకవర్గం మొత్తం ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,42,500, వెండి 2,580 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.